అసలు దీన్ని తన్నాలి. ఆ వీడియోలు ఫోటోలు తీసుకొచ్చి మా అక్కకు చూపించడం ఏంటే? అది ఎక్కడున్నారా ఏంటా అని చూడమని ఇచ్చానండి. అంతే. నా కోడలు అలా ఉండాలి ఇలా ఉండాలి అని నాకంటూ కొన్ని ఆశలుంటాయి. నా ఆశలకి తగ్గట్టుగానే నా కోడలు నడుచుకోవాలి, కానీ మీ ఇష్టానికి తగినట్టు కాదు. నీ ఊహలకు తగిన కోడలను తెచ్చుకున్నావు. ఏరి కోరి సంపాదనిచ్చి పెళ్లి చేశావు. చివరికి ఏం చేసిందమ్మా? నన్ను కాదని ఆ సిద్ధుగాడితో వెళ్ళిపోయింది. కానీ కళ్యాణి నాకు పెళ్ళయిందని తెలిసి నాకు భార్యగా వచ్చింది. నేను బలవంతంగా చేసుకున్న నా కోపాన్ని భరించింది. ఒక రకంగా నేను మూర్ఖంగా ప్రవర్తించిన నా ప్రవర్తనని భరించింది. అన్నీ భరిస్తూ కూడా నా కొడుకుని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటుంది. నువ్వు కోరి తెచ్చుకున్న కోడలు నాకు ఈ బిడ్డ అవసరం లేదని విసిరేసిపోతే తల్లిగా నా బిడ్డ ఆలనా పాలనా ఈ రోజుకి తానే చూసుకుంటుంది. అమ్మా, కళ్యాణిని తక్కువ చేసి ఇంకెప్పుడు మాట్లాడకమ్మా. ఇలాంటి కోడలు రావాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి. అది మీ అమ్మకు అర్థమైతే ఈ బాధలన్నీ ఎందుకురా? కళ్యాణిని చూసి ఇలాంటి కోడలు మాకు లేదే అని ఎంతమంది బాధపడ్డారో నాకు తెలుసు. కానీ అలాంటి కోడల్ని ఎలా చూసుకోవాలో మీ అమ్మకి మాత్రం తెలియడం లేదు. ఇప్పుడు మేము బయటికి వెళ్ళాం, తప్పేంటి? అదేం పల్లెటూరు కాదమ్మా, 4 వీధులు ఉండడానికి. పట్నంలో పార్కులు 10 మంది వచ్చి కూర్చోవడానికే ఉంటాయి. అలాగే మేము బయటికి వెళ్ళింది రేపు వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన బట్టలు అవి తీసుకురావడానికి వెళ్ళాం. అది కూడా తప్పేనా? ఎలాగో మీ అందరికీ బట్టలు తీసుకుంటున్నాం కదా అని ఇదిగో కళ్యాణి కోసం ఈ చైన్ కొన్నాను. అది కూడా తను అడిగితే కాదు, నాకు కొనాలనిపించి కొనిచ్చాను. అమ్మమ్మ, ఇది నీకోసం. తాతయ్య, ఇవి నీకు. అమ్మా, ఇది నీకోసం. నాకెందుకు శౌర్య? ఏ కష్టం వచ్చినా నాకు కళ్యాణికి అండగా ఉండే నీకోసం ఇది తీసుకున్నాను. ఇది నా చిన్న కానుక, కాదనుకున్నా తీసుకోమ్మా, ప్లీజ్. తీసుకోమ్మా. నానా, ఇది నీకు. థ్యాంక్ యూ. అమ్మా, ఇదిగో, ఇది నీకు. నాకేం అవసరం లేదు, అందరికీ ఇచ్చావుగా, చాలు. అన్నింటికీ అలా అపార్థం చేసుకుంటే ఎలా? ఆయన ఎంతో ప్రేమతో ఒకటికి 10 చీరలు చూసి ఆ చీర మీకోసం తీసుకున్నారు. కాదనకండి అత్తయ్య, ఆఫీసర్ బాధపడతారు. తీసుకోమ్మా, ప్లీజ్. అత్తయ్య, ఇన్ని రోజులు మీరు ఏమన్నా ఒంటరిగా నా గదిలో నేను బాధపడుతుండేదాన్ని.
ఇప్పుడు నన్ను మీరు ఏమన్నా ఎన్నన్నా నాకు బాధ లేదు. ఎందుకంటే ఆఫీసర్ నాకు అండగా ఉన్నారు కాబట్టి. బాబాయ్ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. పిన్ని పిన్ని, నువ్వు మా వీడియోలు ఎలా సేకరించావో నాకు తెలీదు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని మీకు బయట నుంచి మా గురించి వివరాలు పంపించేవాళ్ళు ఎవరై ఉంటారు? నాకు తెలిసి ఇది ఆ సంపద పని అయ్యుంటుంది. చూడు పిన్ని, ఆ సంపద మీద పోలీస్ నిఘా ఉంది. నువ్వేదైనా చాటుమాటుగా తనతో ఫోన్లో మాట్లాడినా సరే, రేపు అది దొరికిన రోజు నువ్వు కూడా తన మనిషివే అని నిన్ను కూడా తీసుకెళ్లి లోపలేసేస్తారు పోలీసులు. అప్పుడు ఆఫీసర్ కూడా నిన్ను కాపాడలేరు. ఆ పనేదో చేస్తే దరిద్రం వదిలిపోతుందమ్మా. పోయి దాని తమ్ముడికి తోడుగా హాయిగా జైల్లో కూర్చుంటుంది. ఇక్కడుండి ఈ పనికిమాలిన చేష్టలు చేసి మనల్ని బాధ పెట్టే బదులు తమ్ముడు తమ్ముడు అంటూ కలవరిస్తుంటుంది కదా, ఏదో ఒకటి చేసి తీసుకెళ్లి లోపల పడేయండి. వాడితోనే కలిసి ఉంటుంది. సర్లే బాబాయ్, పిన్ని అయితే తెలిసి చేసేది కాదు. వాళ్ళేదో చెప్తారు, గుట్టిగా తను నమ్ముతుంది. తనకి తెలిసేలా మనమే చెప్పాలి. శౌర్య, కళ్యాణి కోసం చైన్ తెచ్చానన్నావుగా? అవునా మమ్మా? శుభం అంటూ తీసుకొచ్చావు. నీ చేతులతోనే దాని మెళ్ళో వేయి బాబు. అలాగే మమ్మా. పెళ్ళై ఇన్నేళ్లైంది. అసలు ఏం చూసి సంతోషపడద్దో, ఏం చూసి బాధపడద్దో ఇప్పటికీ నాకు అర్థం కాదు. కళ్యాణి, చాలా బాగుందమ్మా. బంగారానికి బంగారం తొడిగినట్టుంది. వదినా, నువ్వు నా ఫోన్ నేలకేసి కొట్టినప్పుడు డ్యామేజ్ అయింది. అత్తయ్య దెబ్బకైతే ముక్కలు ముక్కలు అయిపోయింది. నీ బాధ నీది, నా బాధ నాది. నీ ఫోను ముక్కలైంది, ఇక్కడ నా పరువు ముక్కలవుతోంది. నేనెవరితో చెప్పుకోవాలి? కళ్యాణికి చీరలు బంగారం కొని నా కొడుకు నా కోసం ఒక్కటే చీర కొన్నాడు. అందుకే కదా వదినా నేను చెప్పేది. శౌర్య మారిపోయాడు. కాదు కాదు, కళ్యాణియే మార్చేసింది. మరి అంతలా మారిపోతాడనుకోలేదే. హ, పాపం, మాకు చీరలు తీసుకురాకపోయినా పర్వాలేదు. కన్న తల్లివి, నీకంటే ఎక్కువగా కళ్యాణిని చూసుకుంటాడా? నీకు లింగు లింగుమంటూ ఒక్క చీర తెచ్చి కళ్యాణికి బంగారం చైన్ కొంటాడా? లాభం లేదే.
కళ్యాణి మీద నా కొడుకున్న ప్రేమ తగ్గిపోయేలా ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పు. అయితే వదినా, నా దగ్గర ఎప్పటినుంచో ఒక ఐడియా ఉంది. నువ్వు అడిగితే బాగుంటుందనే ఆగాను. ఏంటది? భార్యాభర్తల్ని విడదీయాలంటే అనుమానానికి మించిన ఆయుధం లేదు. అదెప్పుడొస్తుంది? వాళ్ళిద్దరి మధ్యలోకి మూడో మనిషి వచ్చినప్పుడు. మూడో మనిషా? ఎవరున్నారు? ఇప్పుడు లేరు, మనం తెప్పించేద్దాం. ఎవరిని? అయ్యో వదినా, నువ్వు మరీ ఇంత అమాయకురాలు వేంటొదినా. ఒక అమ్మాయిని దించుదాం. ఆ అమ్మాయి ఎలా ఉండాలంటే, ఆడదాని వంక కన్నెత్తి చూడని వాడు కూడా గుడ్లు అప్పగించి చూడాలి. అంటే నా అంత అందంగా ఉండాలి. ఛీ, నర్మై! నేనేదో ఐడియా చెప్పమంటే మరి ఇంత దరిద్రకొట్ట ఐడియా చెప్తావా? పోతలకి. ఈ ఇంట్లోకి తన మనిషిని దింపే అవకాశం ఇప్పించుంటే మిగిలింది ఆ అమ్మాయి చూసుకుంటుందని నా తమ్ముడు చెప్పాడు. కానీ వదిన నా మాట వినడం లేదే. ఆఫీసర్, ఇదిగోండి పాలు. ఇదేంటి కళ్యాణి, చక్కెరేడు మర్చిపోయావా? లేదు ఆఫీసర్, వేశాను. అస్సలు వేసినట్టే లేదు. కావాలంటే చూడు. నన్ను తాగివ్వమని చెప్పొచ్చుగా. అమ్మయ్యా, అర్థమైందా? భర్తకిచ్చే పాలల్లో అమృతం వేయాలే గాని ఇలా చక్కెర వేసిస్తారా? అలా అని భర్తకెవరైనా ఎంగిల్ చేసిస్తారా? చిచ్చి, ఎంగిలని కించపరచకూడదు. భార్య పెదాల అమృతానికి అలవాటు పడిన వాళ్ళకి అది ఎంగిలి కాదు, అమృతం. అంటే మీకిచ్చే పాలు నా పెదాలతో తాకించివ్వాలన్నమాట. అప్పుడే కదా అమృతం పాలల్లోకి వస్తుంది. మరి ఈ అమృతానికి ఇన్ని రోజులు ఎలా దూరంగా ఉన్నారు ఆఫీసర్? ఉండాల్సి వచ్చిందిలే. సర్లే కానీ ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు, సరదాగా కూర్చొని మాట్లాడుకుందాం రా. ఆఫీసర్, ఏంటిది? దీన్నే ప్రేమ అంటారు. అడ్వాన్స్డ్ భాషలో చెప్పాలంటే రొమాన్స్ అని కూడా అంటారు. బాగా మాటలు నేర్చారు. నాకు మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఆఫీసర్. భర్తకి థ్యాంక్స్ చెప్తారా? మరి ప్రేమగా ఇచ్చినప్పుడు ప్రేమ గురించే చెప్పాలి. అలాగా? అయితే నాకు అంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు ఐ లవ్ యూ ఆఫీసర్. అది అలా చెప్పాలి. మాట్లాడడం ఆపేశారు. నేను వింటున్నానని అర్థమైంది ఏంటి? ఒసే, భార్యాభర్తలిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారని చాటుగా వింటున్నావా? పద అది రా. అది
కాదండి. అది ఎంగిలి చేసి పాలిస్తే వాడికి ఇష్టమంట. బతువులాడుతున్నాడు దాన్ని. మరి నాకు ఇష్టమే. ఏంటి మరి, ఇస్తావా? ఏంటిచ్చేది? చాలే ఊరుకోండి. ఎంగిలి గుర్తు చేశాక అర్జెంటుగా ఎంగిలి కావాలనిపిస్తోంది. అయ్యో, అమ్మా! అబ్బా! ఇదేం సరసమే. కాస్తుంటే సినిమాల్లో రౌడీలాగా డోరు పగలగొట్టుకుని అవతల పడేవాణ్ణి. ఆ కళ్యాణి నా కొడుకుని బొట్టెలో వేసుకుందని నేను బాధపడుతుంటే మధ్యలో మీ గోలేంటి నాకు? వాళ్ళ గురించి ఎందుకు, నువ్వు నన్ను బొట్లో వేయడానికి ట్రై చేయి. చిచి, మీరేమన్నా 16 ఏళ్ల బాలకుమారుణ్ణి అనుకుంటున్నారా? వచ్చి చూడబోయ్. ఛీ, ఆలోచించుకో. అసలే కరెంటు కోత. ఛీ, ఎప్పుడో వచ్చే కరెంటుని జాగ్రత్తగా వాడుకోవాలి. ఛీ. మిమ్మల్ని వద్దే. బాజీరా. గుడ్ మార్నింగ్ బాబాయ్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏంటి బాబాయ్, పిన్ని ఇంకా లేవలేదా? అది ఉదయాన్నే లేస్తే నేనెలా ఎందుకుంటానమ్మా? పొద్దున్నే లేపి కాఫీ పెట్టించే భర్తను కాదు కాబట్టి సరిపోతుంది. లేదంటే నాతో కాఫీ పెట్టించుకుని లేచి తాగే రకం అది. సర్లేండి బాబాయ్, పిన్ని చేసే పనే ఉందిలేండి. మేమున్నాగా. కాఫీ ఏమని కావాలా బాబాయ్? లేదులేమ్మా, ఇప్పుడేం అవసరం లేదు. నువ్వు కాని, నువ్వు రా బాజీ. పల్లవి, పల్లవి, నువ్వా వదినా? నిద్ర లేవంగానే కనిపించేసరికి నా గదిలో ఏంటా అనుకున్నాను. ఏమనుకున్నవే? పొద్దు పొద్దున్న దియ్యాలేమని వస్తాయా? నాకదే అనిపించింది వదినా. అబ్బా, నిన్ను తిట్టే ఓపిక నాకు ఇప్పుడు లేదు. కానీ ఇదిగో, నిన్న ఒక దిక్కుమాల ఐడియా చెప్పావు కదా, రాత్రి నుంచి అదే ఆలోచిస్తున్నాను. ఒకసారి మళ్ళీ చెప్పు. నేనేం చెప్పాను వదినా? నిన్నే కదే చెప్పావు, అప్పుడెలా మర్చిపోతావు? అదే, ఆ మూడో మనిషిని ఎవరినైనా తీసుకొస్తే. గుర్తొచ్చింది వదినా. అదే వదినా, శౌర్య కళ్యాణి ఇద్దరిని విడగొడితే గాని లాభం లేదనుకున్నాం కదా. వాళ్ళిద్దరినీ విడగొట్టాలంటే శౌర్య మీద కళ్యాణికి అనుమానం మొదలవ్వాలి. అలా అనుమానం మొదలవ్వాలంటే వాళ్ళిద్దరి మధ్యలోకి ఒక అమ్మాయి రావాలి. అదే నేను చెప్పిన ఐడియా. నువ్వు చెప్పింది బానే ఉందనిపిస్తుంది. కానీ మన శౌర్య కళ్యాణిని కాదని వేరే అమ్మాయిని ఎందుకు చూస్తాడు?
అబ్బా వదినా, ఆడది తలుచుకుంటే విశ్వామిత్రుడే తపస్సు నుంచి మధ్యలోనే లేచొచ్చేశాడు. నీ కొడుకు అంతకంటే గొప్ప ఏంటి? అయినా నేను రప్పించబోయేది మామూలు అమ్మాయిని కాదు, చూపులతో ఎలాంటి వాణ్ణైనా పడగొట్టేస్తుంది. అసలు ఆ గొడవంతా ఎందుకు? శౌర్యని పడేసి శౌర్యకి కళ్యాణికి మధ్య గొడవ పెట్టడానికి తనేం చేయాలో తనే చూసుకుంటుంది. మనకేం సంబంధం లేదు.